హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని హోమ్ ఫుడ్స్. మనం రోజు తినే డైట్ లో ఐరన్, ఫైబర్, ప్రోటీన్ యాడ్ చేసుకుంటే ఎంత ఎనర్జీగా ఉంటుందో తెలుసా మన బాడీ. మరి అవన్నీ కలిపి ఒకే చోట దొరకాలంటే యోష్ని హోమ్ ఫుడ్స్ హై ప్రోటీన్ లడ్డు తినాల్సిందే. ఈ లడ్డూల్లో ఏముంటుందిలే అనుకుంటున్నారా? పల్లీలు హై ప్రోటీన్ ఎనర్జీతో పాటుగా బాడీ స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. అలానే ఇందులో గుడ్ ఫ్యాట్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. ఇది బాడీకి డైజెషన్ బాగా అయ్యేలాగా చేస్తుంది. అలానే పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇది డైలీ హెల్దీ స్నాక్ అని చెప్పుకోవచ్చు. అలానే నువ్వుల్లో కాల్షియం అండ్ ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది బోన్స్ స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. హార్ట్ డిసీజెస్ నుంచి విడిపిస్తుంది. అలానే షుగర్ లెవెల్స్ స్టెబుల్ గా ఉండేందుకు బాగా హెల్ప్ అవుతాయి. అలానే ఇందులో ఉండే మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేసి వెయిట్ కంట్రోల్ అవడానికి హెల్ప్ చేస్తాయి. అలానే రాగుల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. రాగులు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రాగులను తరచుగా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన బాడీలో ఉన్న హీట్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసి బాడీ స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది. అలానే ఇవి మజిల్స్ స్ట్రాంగ్ గా ఉండేందుకు ఉపయోగపడతాయండి. అలానే డే అంతా కూడా ఎనర్జీగా స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. మరి ఈ బెల్లం అయితే మనకు షుగర్ కన్నా చాలా సేఫ్ అండి. ఈ బెల్లం మనకి ఎనర్జీ బూస్టర్ గా ఉపయోగపడుతుంది. ఈ చలికాలంలో దగ్గు, జలుబు తగ్గించడంలో ఈ బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే బాడీలో ఉన్న బ్లడ్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి హిమోగ్లోబిన్ ని పెంచుతుంది. అలానే ఈ బెల్లం డైజెషన్ సిస్టమ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇవన్నీ కూడా కలిపి ఒక లడ్డూను ప్రిపేర్ చేసుకొని తింటే ఎంత హెల్దీగా ఉంటామో తెలుసా? మరి మేమైతే ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మంచి క్వాలిటీని మాత్రమే యూజ్ చేస్తామండి. అలానే మంచి టేస్టీగా, హెల్దీగా, హైజీనిక్ గా చేస్తాము. మరి టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా ఈ ప్రోటీన్ లడ్డూను టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేట్, స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.